నిర్మల్ జిల్లా బాయంసా బస్టాండ్లో దొంగలు బీభత్సం సృష్టించారు. నిత్యం రద్దీగా ఉండే బస్టాండ్లో ఏటీఎంను చోరీకి యత్నించారు. ఏటీఎం మిషన్ను దొంగలు ధ్వంసం చేశారు. ఏటీఎం నుంచి ఎలాంటి క్యాష్ పోలేదని అధికారులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిర్మల్ జిల్లా బాయంసా బస్టాండ్లో దొంగలు బీభత్సం సృష్టించారు. నిత్యం రద్దీగా ఉండే బస్టాండ్లో ఏటీఎం చోరీకైతే యత్నించారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ముదోల్ నియోజకవర్గంలో దొంగలు పోలీసులకు సవాల్గా విసురుతున్నట్టు మనకు తెలుస్తుంది. నియోజకవర్గంలో ఎక్కడో ఒక కాడ కంపల్సరీ దొంగలు పడుతూనే ఉన్నారు. గత వారం 10 రోజులకైతే వరుసగా బాసరు గ్రామంలో కూడా రోజు దొంగతనం అనేది అక్కడ వాళ్ళు అక్కడి ప్రాంతం వాళ్ళు ప్రజలందరూ రోజు రాత్రి బస్తీ కట్టే పరిస్థితి ఏర్పడుతుంది. అసలు ఇది దొంగతనాలు ఎందుకు అవుతున్నాయో పోలీసులకు సవాల్ ఇస్తున్నట్టు. అయితే నిన్న ముదోల్ బైంసా పట్టణంలోని మెయిన్ బస్టాండ్లోనే దొంగలు ప్రయత్నం చేసిండు. అయితే ఆ ఏటీఎం పగలకపోవడంతో దొంగతనాలు కానీ విఫల ప్రయత్నం చేసిండు. అయితే ఈ దొంగతనాలు మాత్రం అంటే మహారాష్ట్ర బార్డర్లు ఉంటాయి కాబట్టి అక్కడ వాళ్ళు వచ్చే వాళ్ళు ఇక్కడ మనకు గుర్తుపట్టలేకపోతుంది పోలీసు వాళ్ళు. ఆ మహారాష్ట్ర ప్రభావం ఎక్కువ ఉంటుంది ఇక్కడ. మహారాష్ట్ర దగ్గర నుంచి బార్డర్ ప్రాంతం కాబట్టి ఇక్కడ ఉంటుంది. వరుసగా దొంగతనం చేస్తుంది మాత్రం పోలీసు వాళ్ళు అయితే అవాక్ అయిపోతున్నారు. వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళు పోలీసు వాళ్ళు మాత్రం దొరకడం లేదు. ఈ నియోజకవర్గం బార్డర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ పోలీసు వాళ్ళు ఎక్కడో ఏదో ఒక గ్రామంలో కంపల్సరీ దొంగతనం అయితే చేస్తున్నారు. బాసర్లో మొన్నటి వరకు జరిగినాయి. ఇప్పుడు వాళ్ళు గ్రామంలో అందరూ బస్సు కట్ట వరకు అక్కడ ఆగిపోయి కానీ ఇక్కడ అక్కడ దొంగతనం అయితే పోలీసులకు సవాల్ అయితే మనం చెప్పారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. సాయి కట్ట